హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు నా కిచెన్లో నేను చేయబోయేది బోన్లెస్ చికెన్ పిక్కల్ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్తానండి. 2 kg చికెన్ కావాలి, బోన్లెస్. లెమన్ 16 తీసుకోవాలండి. ధనియాల పొడి ఒక 50 గ్రాములు, పచ్చికారం 120 గ్రాములు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 100 గ్రాములు, సాల్ట్ 50 గ్రాములు, టర్మరిక్ 2 టేబుల్ స్పూన్ అండి, మెంతిపొడి 2 టీ స్పూన్ అండి, చికెన్ పిక్కల్ 2 టేబుల్ స్పూన్ అండి. ఆయిల్ ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి, కస్టమర్ చెప్పిన కాబట్టి 1 kg. ఇక్కడే బాగా మడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని చికెన్ దానిలోకి వేయాలన్నమాట. అందులోకి వేసిన చికెన్లోకి మనం ఏం యాడ్ చేయాలంటే సాల్ట్, పసుపు యాడ్ చేయాలండి. సాల్ట్ ఒక 2 స్పూన్ యాడ్ చేయాలి, పసుపు ఒక 2 స్పూన్ యాడ్ చేసేసుకొని శుభ్రంగా దీన్ని మిక్స్ చేయాలన్నమాట. దాంతోపాటు ఆ మిక్సింగ్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేయాలి. ఎందుకంటే చికెన్ అడుగు అంటకుండా ఉండడానికి కోసం. ఇందులో మనం నీళ్ళు ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి చికెన్లో ఉండే నీళ్ళే బాగా డ్రై అయిపోవాలి. చికెన్ నిలవ పచ్చడి కోసం ఉండడానికి కోసం కాబట్టి దీనిలో చికెన్లో ఉండే నీరు మొత్తం పోవడానికి కోసమే మనం ఇందులో నూనె యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసిన చికెన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. చికెన్ ఉడికే లోపల మనం ఏం చేద్దామంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లోకి వేద్దామండి. ఫస్ట్ కారం వేద్దాము, కారం తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను నేను ఇక్కడ, తర్వాత సాల్ట్ వేస్తున్నాము. ఇంకా ఏం చేస్తామంటే మనం పసుపు, మెంతి పొడి కూడా వేసేసుకొని చికెన్ పిక్కల్ మసాలా పౌడర్ కూడా హోమ్ మేడ్గా తయారు చేసాం కదా, అది కూడా వేసుకొని బాగా కలపాలండి. కలిపేసుకొని మనం ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్, నిమ్మకాయ మాత్రం ఇందులో మిక్స్ చేయట్లేదు. అది ఏం చేయాలో అన్నది చెప్తాను, అది 2 పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనం చికెన్ ఉడికిందా లేదా అనేది మనకి చూద్దామండి. ఇప్పుడు మనం చికెన్లో చూసారండి నీళ్ళు, ఆ చికెన్ నుంచి మనం వాటర్ కూడా వేయకుండా అంత నీళ్ళు వచ్చిందనమాట. సో అది ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ నీరు మొత్తం మగ్గేదాకా మనం చూసేసుకోవాలి. మరీ ఎక్కువ చికెన్ ఉడికిపోకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఫ్రై చేయాలి కదేంటి. అసలు ఎందుకు మనం ఇప్పుడు చూసామండి, ఆల్రెడీ బాగా నీళ్ళంతా మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా మనం ఏం ఇప్పుడు ఎలాగ ముక్క ఉడికింది కూడా మనం చూసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ ముక్క ఉడికిపోయిందనమాట. ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాం. బాండి పెట్టేసుకొని మనం దీనికి చికెన్ ఫ్రై చేసుకుందామండి. కడాయి వేడి ఎక్కిన తర్వాత అందులో నూనె పోసేయాలి. ఇక్కడ మన కస్టమర్ వేరుశనగల నూనె అడగలేదండి, సన్ఫ్లవర్ ఆయిల్ చెప్పారు కాబట్టి మనం సన్ఫ్లవర్ ఆయిల్ పోసామన్నమాట. 2 నూనె కూడా వాడచ్చు, కస్టమర్ది ఇష్టపట్టి ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది బట్టి మనం ఏ నూనె అయినా వాడచ్చు. వేరుశనగల నూనె అయితే కొంచెం టేస్ట్ మాకు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. నూనె బాగా వేడి ఎక్కిందండి. ఇప్పుడు మనం ఏంటంటే చికెన్ అందులోకి వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి ఆ పౌడర్లోకి వేసేయాలన్నమాట. కొద్దిగా చికెన్ అందులోకి వేసేద్దాం మనం. చికెన్ తొందరగానే మనం తిప్పకూడదండి, అలాగ ఉండి చికెన్ సిమ్మిలోనే పెట్టాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దాన్ని వేపాలి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఉడికిన కాబట్టి మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం అన్నమాట. చికెన్ ఒకసారి ఉడకపెట్టి ఫ్రై చేసి పచ్చడి చేసేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది, మంచి నిలవ కూడా ఉంటుంది అనమాట. 3 months దాకా నిలవ ఉంటుందండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ అవగానే మేము తీసేస్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వాయిదా చికెన్ కూడా మనం వేసేద్దామండి.
వేసేసుకొని మనం ఫస్ట్లో ఎలాగ చేసామో అలాగే మనం చేసేద్దామండి. మంట మట్టికి సిమ్లో మాత్రమే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మనం ఫ్రై చేసిన ఫస్ట్ చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, దాన్ని మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన చికెన్ మసాలా పౌడర్ ఉన్నాయి కదండి, డ్రై ఇంగ్రీడియంట్స్ అందులోకి వేసుకొని బాగా కలపాలండి. ఇప్పుడు రెండో వాయ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అట్టాగే మనం దానిలోకి వేసి బాగా కలపాలి. ముక్కలకి ఒకరికొకరికి బాగా నీట్గా మసాలాలు పట్టాలన్నమాట. ఇందులో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మనం యాడ్ చేయట్లేదండి. ఇందులో మనం ఏమి కలర్ కానీ అసలు ఏమి యాడ్ చేయట్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దాళ్ళ దాకా బాగానే ఇది తినొచ్చు. సో అదే వాయిన్ తీసిన అదే నూనెలోనే మనం ఇప్పుడు గుప్పుడు నిండా కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేస్తున్నామండి. కరివేపాకు ఫ్రై అయిపోగానే అందులోకి మనం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అడుగు అంటకుండా మనం జాగ్రత్తగానే చూసేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనం తయారు చేసి పెట్టిన చికెన్ డ్రై ఇంగ్రీడియంట్స్‌తో కలిపి మనం పెట్టుకున్నాము కదండీ పచ్చడి కోసం, దానిలోకి డైరెక్ట్‌గా ఏసేయాలండి. ఈ వేడి వేడి నూనె దానిలోకేసేయాలి. చూసారు కదండి, అడుగంటకుండే బాగా నీట్గా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఆల్రెడీ కొంచెం లోపల నుంచి ఉన్న నీళ్ళైతే ఉంటుంది, ఆ నీళ్ళు మొత్తం పోవాలి. పచ్చడి నిలవ ఉండాలంటే అస్సలు నీళ్ళు ఎటువంటి తడి ఎక్కడ కూడా అండకూడదండి. ఇది మా బాబు కోసమే నేను అసలు నేర్చుకున్నానండి. తర్వాత మాకు ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఈవెన్ ఫోరెన్లు కూడా మేము షిప్మెంట్ చేస్తున్నాము. పచ్చడి కావాల్సిన వాళ్ళకి అన్ని రకాల పచ్చళ్ళు కూడా మేము పడుతున్నాము. మా వీడియోలో అదన్నీ పెడతామండి. ఇప్పుడు ఆ నూనె లైట్ బ్రౌన్ కలర్ అయింది కదండి, చూసారు కదా అల్లం వెల్లిపాయ. ఇప్పుడు దానిలో కలుపుకొని బాగా మిక్స్ చేయాలండి. బాగా ముక్క చెదరకుంటే బాగా మిక్స్ చేయాలండి. బాగా మంచిగా మిక్స్ చేయాలండి. మీకు ఇప్పుడు తెలుస్తుందా, బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఆ చికెన్ పిక్కుల్ మసాలాది అన్ని మంచి అథెంటిక్ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి పిక్కులు. వేడి వేడి అన్నంలో ఈ పిక్కులు వేసుకొని తింటే భలే టేస్ట్, మంచి కమ్మగా ఉండదండి. ఆయన ఏం చెప్పి రోజు కూడా వేసుకొని తినమాకండి, మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మనం వేసుకొని తినాలండి. మంచి టేస్టీగా ఉండదు. ఇప్పుడు మీరు చూసారండి, నిమ్మకాయ రసం ఒక్కటే నేను పక్కన పెట్టాను. ఇది ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం నిమ్మకాయ రసం వేసుకొని కలపాలండి. సో మనం ఆరిపోయేదాకా మనం వెయిట్ చేద్దామండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, బాగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మనం నిమ్మకాయ రసం 16 నిమ్మకాయలండి, కేజీకి 8 నిమ్మకాయలు లెక్క అండి. 16 నిమ్మకాయల రసం పోసేసుకొని వేయాలి. ఎందుకంటే గింజలాంటి అన్నీ అసలు సీడ్స్ అన్నీ అందులోకి ఉండకూడదు. మంచిగా కలుపుకొని చూడండి ఎలా కలుపుతున్నానో. చూసావా, గుజ్జు గుజ్జుగా మంచిగా ముక్కలు బాగా కనిపిస్తున్నాయి. మన పిల్లలకి మన ఇంటిలో వాళ్ళ కోసం వర్షాలు ఆల్రెడీ మంచిగా పడుతున్నాయి. వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మంచిగా ఒక గరిటె పచ్చడి వేసుకొని తినండి. భలే యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను, మళ్ళీ ఇంకా టేస్ట్ చేయ అవసరం లేదు, అంత బాగుందండి చికెన్ పికిల్.